నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిక ప్రస్తుతానికి వాయిదా పడినట్టేనా? ఇంక అసలు ఉండబోదా? ప్రస్తుతం ఇదే చర్చ ఒంగోలు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రం మొత్తం కూడా అటువైపు చూస్తుంది. ఎందుకంటే కూటమికి సంబంధించి కీలకమైనటువంటి అంశం కాబట్టి. గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు, మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి రాష్ట్రం అంతా తెలుసు. అదే ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒంగోలులో ఎలాంటి రాజకీయం జరుగుతుందో తెలుసు. కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి కంటెస్ట్ చేసి చాలా ఘోరమైనటువంటి ఓటమిని ఆయన మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 100 రోజులు కూడా గడవక ముందే అధికార పార్టీలో మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనలో పార్టీలో చేరడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సమాయత్తం అవుతూ ఉన్నారు అన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు తెలుగుదేశం నుంచి జనసేన నుంచి కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ కూడా ఆయన చేరికను వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలంటూ దామచర్ల జనార్దన్, రియాజ్ కలిసి ముఖ్యమంత్రిని కలిసి ఆయనకు విన్నపం కూడా చేశారు. ఈయన అక్రమాల మీద విచారణ చెయ్యండి అని. సో ఇంత జరుగుతుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. జనసేన వైపు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం వచ్చింది తడవుగా బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ నేను కలిసి పని చేయబోతున్నాం, పార్టీని బలోపేతం చేయబోతున్నాం అని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. సరే, ఇక సజావుగానే అయిపోతుందేమో అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా దామచర్ల జనార్దన్ ఒంగోలులో మీటింగ్ పెట్టి నిన్ను ఎక్కడున్నా వదిలేది లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు, పవన్ కళ్యాణ్ కూడా నిన్ను కాపాడలేడు అనే స్థాయిలో బాలినేని మీద విరుచుకుపడ్డారు. మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే చేరలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడంటే. సరే, రియాజ్ అంటే జనసేన పార్టీయే కాబట్టి ఆయన కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ కాక తప్పదేమో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు వినక తప్పదు కదా. సో ఆయన కాంప్రమైజ్ అయ్యారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కాంప్రమైజ్ అయ్యేలా కనిపించని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒంగోలులో కొన్ని ఫ్లెక్సీలు బాలినేని చేరికను స్వాగతిస్తూ బాలినేని ఫోటోలు వేస్తూ ఇటు జనసేన వ్యక్తుల ఫోటోలు అండ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కనపడ్డాయి. వెంటనే దామచర్ల జనార్దన్ ఫోటోలు ఉన్నటువంటి ఫ్లెక్సీలు తీసేయించారు చర్చ్ సెంటర్లో. ఈరోజు ఇంకో చోట బాలినేని ఫ్లెక్సీలు చిరిగిపోయి ఉన్నాయి. ఆయన కొద్దిసేపటి కిందటే బాలినేని వ్యవహారాలన్నింటి మీద ఎస్పీని కలిశారు, ప్రకాశం జిల్లా ఎస్పీని కలిశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్కు వెళ్ళిపోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ యాక్చువల్గా రేపు ఆయన జనసేనలో చేరాల్సి ఉంది. 26వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారు, జనసేనలో చేరాల్సి ఉంది. కానీ జనసేనలో చేరడం వాయిదా పడింది. రేపు జనసేనలో చేరకుండా ఈరోజే ఆయన హైదరాబాద్కు వెళ్ళిపోతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది ఒంగోలు నుంచి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది చూడాల్సి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ, వైసీపీ మధ్య ఇంత రాజకీయ వైరం అనే కంటే కూడా బాలినేని వర్సెస్ దామచర్ల అనొచ్చాము. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి దామచర్ల, బాలినేని ఇప్పుడు కూటమిలో ఒకే వరలో ఇమడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇది ఎలా సాధ్యం అనేది ఒంగోలు లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరిలోనూ ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది అందరిలోనూ చర్చ. అంతకంటే చంద్రబాబు కంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద చర్చ ఉంటుంది. ఎందుకంటే జనసేన అధినేత కాబట్టి ఆయన పార్టీలోనే చేర్చుకుంటున్నాడు కాబట్టి. అసలు బాలినేని ఇంతమంది వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు చేర్చుకుంటున్నాడు అంటే, ఇక్కడ పొత్తులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పాలనలో పొత్తు నిర్ణయాలు ఉంటాయేమో కానీ పార్టీల పరంగా ఎవరి నిర్ణయాలు వారియే ఉంటాయి. పవన్ కళ్యాణ్ మీరు చేర్చుకోవద్దు అని చంద్రబాబు నాయుడు చెప్పడం సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ అయినా కూడా ఇటు టీడీపీలో ఎవరన్నా చేరుతుంటే కనుక మీరు చేర్చుకోవద్దు అతన్ని అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా తమ పార్టీలని ఎవరికి వాళ్ళు బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే బలోపేతం దిశగా వెళుతున్నప్పుడు బలమైన నాయకుల్ని చేర్చుకోవడం
డెఫినెట్గా ఆయా పార్టీలకి అవసరం. ఆ పంథాలోనే పవన్ కళ్యాణ్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకోవడానికి సిద్ధమయ్యారు అనే అనుకోవాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి కేవలం ఒంగోలు మాత్రమే కాదు, ప్రకాశం జిల్లాలో ఆయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన సాగించినటువంటి ప్రభ అందరికీ తెలిసినటువంటిది. ఆయనకున్నటువంటి ప్రాధాన్యం అందరికీ తెలిసినటువంటిదే. ఒక ఒంగోలులోనే కాకుండా పశ్చిమ ప్రకాశం, మార్కాపురం, గిద్దలూరు, తర్వాత ఎర్రగొండపాలెం ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత రాజకీయంగా ఆయన ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి పార్టీలో చేరతా అంటే సరే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ కంటే ప్రకాశం జిల్లా అనేటువంటిది గట్టి పట్టున్న నేల కాబట్టి, గట్టి పట్టున్న జిల్లా కాబట్టి బాలినేని లాంటి వాళ్ళు అవసరం లేకపోవచ్చు, కానీ జనసేనకు అవసరమే కదా. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వస్తా అన్నప్పుడు జనసేన ఎందుకు వద్దనుకుంటుంది? ప్రస్తుతం జనసేన ముందు ఒకటే లక్ష్యం, రాజకీయంగా బలోపేతం కావడం. ఒకవైపు ప్రభుత్వం పాలనలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది, పార్టీలోకి వచ్చేసరికి ఎవరి నిర్ణయాలు వాళ్ళే కాబట్టి జనసేనకు ఉన్నటువంటి లక్ష్యం దిశగా, అంటే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, లేకపోతే వైజాగ్లో, ఇటు చిత్తూరు జిల్లాలో కొంత పార్టీ బలంగానే ఉంది జనసేన పార్టీ. మిగతా జిల్లాల్లో కూడా విస్తరించుకునేటువంటి పని పార్టీగా జనసేన అయితే చేస్తుంది కదా. సో ఆ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో కూడా విస్తరించాలనేటువంటి లక్ష్యం జనసేన పార్టీకి ఉంటుంది, పార్టీ అధినేతకి ఉంటుంది, పవన్ కళ్యాణ్కి. ఆ నేపథ్యంలోనే బాలినేనిని చేర్చుకోవడానికి ఆయన సిద్ధం అయి ఉండవచ్చు. సో చేర్చుకోవద్దని చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ ఆయన మీద అవినీతి అక్రమాలు ఉంటే, ఇదే కదా మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణ, బాలినేని అవినీతి అక్రమాల గురించి. బ్రాహ్మణుల భూములు దోచుకున్నారని, తర్వాత శ్రీకర కన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఆరోపణలేవో, బాలినేని కొడుకుకు సంబంధించేవో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వీటి పని ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ పార్టీ బలోపేతం చేసుకునే క్రమంలో మాత్రం డెఫినెట్గా జనసేన చేర్చుకోకుండా అయితే ఉండదు, పవన్ కళ్యాణ్ చేర్చుకోకుండా అయితే ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా కొంత వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ఈయనకి, బాలినేనికి, బాలినేని అంటే పవన్ కళ్యాణ్కి కొంత సాఫ్ట్ కార్నరే ఉంది. ఆ మధ్యకాలంలో మనం చూసాం రాయపాటి అరుణ విషయంలో జరిగినటువంటి వ్యవహారాల్లో కానీ, ఆ చేనేత దినోత్సవం సందర్భంగా ఒకరికొకరు ట్వీట్స్ చేసుకున్న సందర్భం కానీ, ఇవన్నీ మనం చూసుకున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బాలినేనిని చేర్చుకోవడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమిలో ఇరు పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ ఇమడడమే అతిపెద్ద ప్రశ్న. ఎలా ఇముడుతారు? ఆల్రెడీ పార్టీలో చేరడం ఖాయమైపోయినప్పటికీ కూడా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు అని అంటూ దామచర్ల జనార్దన్ బాలినేనికి మొన్న అల్టిమేటం ఇచ్చేసినట్టే కనబడింది. బాలినేని కూడా జనార్దన్ కంటే ముందు మాట్లాడినటువంటిది, మేము ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం మాకు ఇవ్వాలి, ఆయన ఎమ్మెల్యేనే ప్రజలు ఎన్నుకున్నారు, కానీ మాకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం మాకు ఇవ్వాలి, లేకపోతే మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. అంటే ఇద్దరు ఒకరికొకరు ప్రతిపక్షాల పార్టీల్లో, అంటే ఇద్దరు వైరి పార్టీల్లో ఉన్నట్టుగానే కొట్లాడుకున్నట్టుగానే వీళ్ళ ఇరువురి వ్యాఖ్యలు ఉన్నాయి. మరి ఇది ఎట్లా వెళుతుంది అనేది చూడాలి. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? ఒకవేళ బాలినేని మీద విచారణ చేసి చర్యలు తీసుకుంటే ఫుల్ స్టాప్ పడుతుందా? అసలు విచారణ చేస్తారా? ఎందుకంటే జనసేన కూడా ప్రభుత్వంలో భాగమై ఉంది కదా. ప్రభుత్వంలో భాగమై ఉంటే విచారణ చేయడానికి అంత తొందరగా ముందుకి వెళతారనేది కూడా అనేక ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఒంగోలులో ఫ్లెక్సీలు చించడం, ఫ్లెక్సీలు తొలగించడం మీద మాత్రం బాలినేని అలగడం అనేటువంటిది బాలినేనికి ఉన్నటువంటి స్వభావంగా మనం ముందు నుంచి చూస్తూ ఉంటాం. అలిగి ఆయన హైదరాబాద్ పయనమయ్యారు అనేది కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది నిజమా అబద్ధం అనేది తెలియాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు చేర్చుకుంటారని కనుక డెఫినెట్గా పార్టీని బలోపేతం చేసుకోవడానికి డెఫినెట్గా చేర్చుకుంటారు. ఇంకా కొన్ని వార్తలు వినబడతా ఉన్నాయి. కొంత రేపు జరగబోయేటువంటి మేయర్ ఎన్నికల్లో డెఫినెట్గా జనసేన మేయర్ పీఠం దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో, ఒంగోలు మేయర్ పీఠం దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో జనసేన ఉంది. అందుకే పార్టీని బలోపేతం చేసుకునేటువంటి క్రమంలో బాలినేనిని జాయిన్ చేసుకుంటున్నారు. అలాగే స్థానిక సంస్థల్లో కూడా ప్రస్తుతానికి ప్రకాశం జిల్లా, ఇటు బాపట్ల జిల్లా, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలు ఇప్పుడు విడిపోయి ఉన్నాయి కదా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొంత వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూరంగా ఉంది. దాదాపు 90%కి పైగా వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకుంది. సో వాళ్ళంతా కూడా బాలినేనితో ఉంటారు. ఎందుకంటే బాలినేని గతంలో పెద్ద లీడర్ కాబట్టి బాలినేనితో ఉంటారు. బాలినేనితో పాటు జనసేనకి బాలినేని వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా జనసేనకి ట్రావెల్ అవుతారు, జనసేనకి బలం అవుతుంది అని జనసేన
లెక్కలు వేసుకొని ఉండొచ్చు. కానీ గ్రౌండ్లో పరిస్థితి మాత్రం పొత్తు విషయంలో కొంత ఇబ్బంది కనబడుతోంది. ఒకవేళ పొత్తు ఏదన్నా విచ్ఛిన్నం అవుతుంది అని అంటే గనక అది ఖచ్చితంగా ఒంగోలు నుంచే మొదలవుతుంది అని అనడంలో సందేహం లేదు. ఒంగోలులో రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులది కూడా ఇదే అభిప్రాయం. సో చేర్చుకోవద్దని మాత్రం ఎవరూ చెప్పలేరు. కానీ ఈ అంశాల మీద ఎలా ముందుకు వెళతారు, ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేదే మాత్రం ఇప్పుడు అందరిలోనూ ఉన్నటువంటి చర్చ. చూడాలి మరి. ఇక బాలినేని రేపు జనసేన పార్టీలో చేరతారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో, అంటే ఒంగోలులో ఫ్లెక్సీలు చించడం, ఆయన ఫోటోలు, ఇవన్నీ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఎస్పీని కలిశారు. ఆ తర్వాత చేరిక వాయిదా పడింది, ఆయన హైదరాబాద్కు వెళ్ళిపోతున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుంటే కంప్లీట్గా ఫ్లెక్సీలు అన్నీ కట్టేసి ఉన్నారు. రేపు చేరిక కార్యక్రమం ఉన్నట్టే జనసేన పార్టీ ఆఫీసు వైపు నుంచి కూడా జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక వాయిదా పడిందా, లేకపోతే ఆయన హైదరాబాద్కి వెళ్ళారా, లేదా రేపు ఆల్రెడీ ఫ్లెక్సీలు కట్టేసి మొత్తం కార్యక్రమం అంతా సిద్ధం చేసి ఉంది కాబట్టి చేరుతున్నారా అనేది రేపు చేరితే కానీ, లేదా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్తారు బాలినేని శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్కి వెళ్తారా, ఒంగోలులోనే ఉంటారా అనే దాన్ని బట్టే. ఆ తర్వాత ఇంకొక 1500 కార్లు ఏదో బుక్ చేశారు, ఆ కార్లలో ర్యాలీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అని ఒక వార్త వినబడుతుంది. ఆ కార్ల ర్యాలీలో కూడా ఏదో వివాదం నడుస్తూ ఉంది. సో ఈ వివాదాలన్నింటినీ దాటుకొని ఎన్ని కార్లతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవేళ రేపు కార్యక్రమం ఉంటే కనుక వెళతారు అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.